ప్రకృతి సౌందర్యంతో నిండిన అడవిలో ఒక రామచిలుక మరియు ఊసరవెల్లి నివసిస్తూ ఉండేవి. రామచిలుకకు మాట్లాడడం అంటే మహా ఇష్టం. అది రోజంతా తన తెలివి గురించి పొగుడుకుంటూ ఇతర జంతువులకు సలహాలు, సూచనలు చెబుతూ ఉండేది. అయితే ఊసరవెల్లి మాత్రం నిశ్శబ్దంగా తన పని తాను చూసుకుంటూ, సందర్భాన్ని అర్థం చేసుకుని తన రంగు మార్చుకుంటూ తెలివిగా ప్రవర్తించేది. ఒకరోజు రామచిలుక ఆకాశానికి ఎగిరి, నేనే చాలా తెలివైన దాన్ని, నేనే ఈ అడవిలో మిక్కిలి జ్ఞాని అని గర్వంగా చెప్పింది. రామచిలుకను చూసి ఇతర జంతువులు కొన్ని నవ్వాయి, మరికొన్నేమో ఆసక్తిగా రామచిలుక చెబుతున్న మాటలు వింటున్నాయి. అది వర్షాకాలం. ఒకరోజు ఒక పెద్ద తుఫాను వచ్చి చెట్లన్నీ ఊగుతున్నాయి. ఊసరవెల్లి ఒక చిన్న గుబ్బలో తలదాచుకొని ఉంది. అప్పుడు ఊసరవెల్లి తన మిత్రుడైన రామచిలుక సురక్షితంగా ఉందో లేదో అని ఆందోళన పడింది. ఊసరవెల్లి ఒక్కసారిగా, మిత్రమా, నువ్వు ఎక్కడున్నావు అని గట్టిగా అరిచింది. తీరా చూస్తే రామచిలుక చెట్టు కొమ్మల మధ్య నుండి చూస్తూ, మిత్రమా, నేను సురక్షితంగా ఉన్నా అని నెమ్మదిగా చెప్పింది. కొన్ని రోజులయ్యాక అడవిలోకి కొత్తగా వచ్చిన వేటగాళ్ళు రామచిలుకను పట్టుకోవడం మొదలుపెట్టారు. వేటగాళ్లను చూసిన రామచిలుక ఎప్పటిలాగానే ఎంతో ధైర్యంగా, ఉత్సాహంగా తన మాటలతో వేటగాళ్లను మోసం చేయాలని భావించింది. కాని ఎంత మాట్లాడినా వేటగాళ్ళు రామచిలుకను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఆ చెట్టు కిందే ఉన్న ఊసరవెల్లి ఈ ప్రమాదాన్ని ముందే అంచనా వేసి తన రంగు మారుస్తూ దగ్గరలో ఉన్న ఓ బండరాయి పైకి ఎక్కి నిలబడింది. అక్కడి రాళ్లన్నీ తెల్లగా ఉండడంతో ఊసరవెల్లి వాటిలో కలిసిపోయింది. వేటగాళ్ళు ఊసరవెల్లి వైపే దృష్టి పెట్టారు. ఆ సమయంలో ఊసరవెల్లి తెలివిగా తన మాటలతో, అయ్యో, మీరు ఆ రామచిలుకను పట్టుకుంటే మీ జీవితంలో చెడు జరుగుతుంది. మీకే కాదు, మీ ఇంట్లో మీతో పాటు ఎవరు జీవిస్తున్నారో వాళ్లకు కూడా చెడు జరుగుతుంది. ఇక్కడి అడవి దేవత శపించిన రామచిలుక ఇది అని చెప్పగానే వేటగాళ్ళు భయపడి వెంటనే అక్కడి నుంచి పారిపోతారు. అప్పుడు రామచిలుకకు తన తప్పేంటో అర్థమైంది. మాటలు చెప్పడం కాదు, వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం. ఆ రోజు నుండి రామచిలుక తన మాటలను అర్థవంతంగా ఉపయోగించుకోవడం నేర్చుకుంది. తగిన సమయంలో మాత్రమే మాట్లాడడం, తెలివిగా నిర్ణయాలు తీసుకోవడం అలవాటు చేసుకుంది. ఈ చిన్న కథ మనకేం చెప్తుందంటే, నిజమైన తెలివి మాట్లాడడంలో కాదు, సరైన సమయంలో సరైన చర్య తీసుకోవడంలో ఉంది అని. ఇలాంటి ఇన్స్పైరింగ్ వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.